పెబుల్స్ తెలుగు హల్లుల గురించి నేర్చుకున్నాం కదా. ఇప్పుడు మనం నేర్చుకున్న వాటిని చిన్న టెస్ట్ పెడతాను, మీరందరూ సమాధానాలు చెప్పండి. దీంట్లో వచ్చి మీకు ఇప్పుడు ఇక్కడ కనిపించే అక్షరం ఏంటనేది మీరు చెప్పాలి. ఏం అక్షరం ఇది? ఘ. ఇది ఘ. బాగానే అర్థమైంది, కానీ కొంచెం ఆలోచించి చెప్తున్నాం. దీని తర్వాత ఇంకొక అక్షరానికి వెళ్దామా? ఇదేం అక్షరం చెప్పండి? వెరీ గుడ్, కా. ఏంటి? ఖా. ఈ అక్షరం ఖా. కరెక్ట్. ఇది బండిరా. ఏంటిది? కరెక్ట్గా చెప్పావు, బండిరా. ఇది చాలామందికి గుర్తుండదు, బట్ నువ్వు బాగానే గుర్తుపెట్టుకుని బండిరా అని చెప్పావు. ఇది ఏంటి? రా. తర్వాత ఈ అక్షరం ఏంటో చెప్పు చూద్దాం. వెరీ గుడ్, లా. ఇంకొక అక్షరం, ఈ అక్షరం తెలుస్తుందా? లా. ఏంటి? లా. ఇప్పుడు ఈ అక్షరం మా. కరెక్ట్, మా. ఇది న్యా. వెరీ గుడ్, అందరికీ బాగా అర్థమైంది. ఏంటిది? న్యా. ఇంకొక అక్షరానికి వెళ్దామా? టా. నెక్స్ట్ ఠా. బాగా చెప్పావు. దానికి ఒత్తు పలికావు చూడు, అదే కరెక్ట్. మామూలుగా టా అని చెప్పకుండా ఠా అన్నావు కదా, అదే కరెక్ట్. ఈ అక్షరం ఢా. వెరీ గుడ్. ఒత్తు పలికితేనే అది కరెక్ట్గా ఉంటుంది. ఇది భా. దీనికి కూడా ఒత్తు పలికావు. దీని యా. దీని తర్వాత చెప్పండి. వా. సూపర్, వా. ఇప్పుడు ఇది చెప్పండి. సా. ఇంకొక అక్షరం ఇదేంటి తెలుస్తుందా మీకు? షా. కొన్ని హల్లు మీకు టెస్ట్ పెట్టాను, మీరందరూ అవన్నీ బాగానే చెప్తున్నారు. సో ఈరోజు మీకు బాగానే అర్థమైంది. ఇంకా అన్ని హల్లుల్లోకి వెళ్ళి మీరు టెస్ట్ పెట్టవలసిన పనే లేదు, మీకు అన్నీ అర్థమైంది కాబట్టి ఈరోజు ఇది చాలు. పెబుల్స్ తెలుగు